ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని, మీ పరిస్థితులన్నీ బాగున్నాయని, దేవుడు తన వాక్కు ద్వారా ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారని, ఆ మాటను బట్టి మీరు ధైర్యపరచబడుతున్నారని, దేవుని మాట ప్రకారం మీరు జీవిస్తున్నారని, ఆ మాటే మిమ్మల్ని బ్రతికిస్తుందని, మిమ్మల్ని నిలబెడుతుందని నమ్ముతున్నాను. ఈ ఉదయాన ఒకవేళ కృంగిపోయి నిరాశలో ఉన్నా, అనారోగ్యంతో మీరున్నా, మిమ్మల్ని పైకి లేవనెత్తాలని, మిమ్మల్ని స్వస్థపరచాలని ఆయన ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నారు. అందువల్ల ఏ పరిస్థితి ఉన్నా, మీ జీవితంలో ఎటువంటి బాధలు ఉన్నా భయపడక, నిరాశపడక వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పకుండా నెరవేర్పుని చూస్తారు. మీరు ఏ సమస్యలో ఉన్నా మీకు ప్రతి ప్రార్థన అవసరత కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బలిష్టమైన దేవుని చేతులకు మిమ్మల్ని, మీ సమస్యలను అప్పగిస్తున్నాను. ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామని ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి. తప్పక మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. వాక్యం చివరిలో కూడా అందరి కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని యొక్క కృపను పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభువారు చెప్పిన ఈ మాట అనేక సార్లు మనం విన్నాం. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని. అయితే అనేక సార్లు అడుగుతున్నాను కానీ నాకు అనుగ్రహించబడడం లేదని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నారేమో. నేను అనేక సంవత్సరాలుగా అడుగుతున్నాను, ప్రభువు అడగమన్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, ఇస్తానని. మీకు ఏది ఇష్టమో అడగండి, ఇస్తానని. ఈ విధంగా అనేక వాగ్దానాలు ఉన్నాయి కానీ నేను అడిగినా అనుగ్రహించబడడం లేదని మీరు ఎంతగానో నిరాశ చెందుతూ ఉన్నారేమో. అయితే ఈరోజు ఒక గొప్ప శుభవార్త, అదే ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు. అదేంటంటే, మీరు నా యందు నిలిచి ఉంటే, నా మాటలు మీలో నిలిచి ఉంటే, మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని. అంటే మీరు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాటలు మీలో నిలిచి ఉన్నప్పుడు మీరు ఏది అడిగినా దానికి శక్తి ఇవ్వబడుతుంది. మీరు అడిగింది శక్తివంతంగా ప్రభు దగ్గరికి వెళ్తుంది. దేవుని మాటలు మీలో నిలిచి ఉంటే విశ్వాసంతో అడుగుతారు, శక్తితో అడుగుతారు. దేవుడు చేస్తాడో చేయడో, ఇది జరుగుతుందో జరగదో, దేవుడు నాకు ఇస్తాడో ఇవ్వడో, దేవుడు వాగ్దానం ఇచ్చారు కానీ జరిగిస్తారో లేదో అని అనుమానపడుతూ మీరు ఎప్పటికీ అడగరు. కానీ దేవుని మాట మీలో ఉంటే, ఆయన మాటను మీరు పాటిస్తూ ఉంటే, ఆయన మాట ప్రకారంగా మీరు జీవిస్తూ ఉంటే, ఆయన వాక్కు మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది. ఆ వాక్కు మిమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తుంది. ఆ వాక్కు మిమ్మల్ని విశ్వాసంతో నింపుతుంది. ఎందుకంటే మీలో ఉన్న దేవుని మాట శక్తివంతంగా పనిచేస్తుంది. ఆ మాటకు శక్తి ఉంది. ఎప్పటికీ కూడా దేవుని మాట నిరర్థకం కాదు. మీ హృదయంలో ఉన్న మాట ఫలిస్తూ ఉంటుంది. ద్రాక్షవల్లి అనే దేవునిలో మీరు నిలిచి ఉంటే, తీగలుగా మీరుంటే, ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న శక్తి మీలో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు శక్తివంతంగా దేవుని అడగగలుగుతారు. అందుకే చెప్పారు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని. ఆయనలో మీరు నిలిచి ఉంటే ఎండిన స్థితిలో ఉన్న మీరు ఫలభరితంగా మారిపోతారు. శాపగ్రస్తంగా ఉన్న మీ జీవితము ఆశీర్వాదంగా మారిపోతుంది. ఇంతవరకు దేవునిలో లేకుండా, ఆయన మాటలు మీలో లేకుండా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ అన్ని విషయాల్లో నువ్వు ఫెయిల్యూరే చూసి ఉండొచ్చు ఇంతవరకు. అయితే నీవు కనుక దేవునిలో నిలిచి ఉంటే, ఆయనలో ఒక తీగగానే ఉంటే నిజంగా ఆయన జీవాన్ని పొందుకుంటారు, ఆయన శక్తిని పొందుకుంటారు. ఇక ముందు మీరు ఎండిపోయిన స్థితిలో ఉండరు.
నిత్యము ఫలించేవారుగా ఉంటారు. మీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. మిమ్మల్ని బట్టి మీ కుటుంబం ఫలభరితంగా ఉంటుంది. ఇక్కడ ప్రభు స్వయంగా చెప్తున్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలును అని. అంటే ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో వారు తప్పకుండా దేవుని మాట పాటిస్తారు. దేవుని మాట ప్రకారంగానే నడుస్తారు. దేవుని చిత్త ప్రకారంగా నడుస్తారు. ఆయన ఏది చెప్పారో, ఆయన ఏది ఇచ్చారో వాక్కు, దాని ప్రకారంగానే జీవిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ మాట ప్రకారం జీవిస్తారో వారు దేవుని హృదయానుసారులుగా ఉంటారు. అందువల్ల దేవునికి ఏది ఇష్టమో, ఆయనకి ఏది ఇష్టం లేదు అనేది వారు గ్రహిస్తారు. కాబట్టి ఆయనకి ఇష్టం లేని ఏది అడగరు. ఆయన హృదయానుసారులుగా ఆయనకి ఏది ఇష్టమో అదే వీరికి ఇష్టమవుతుంది. వారికి ఇష్టమైంది ఏది అడిగినా ఆయన తప్పక జరిగిస్తాడు. ఎందుకంటే అది దేవుని చిత్త ప్రకారంగా అడుగుతారు కాబట్టి. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు అనేక సంవత్సరాలుగా ఎంతకాలమయ్యా ఎండిన జీవితం, ఎంతకాలమయ్యా ఏ ఆశీర్వాదం లేని బ్రతుకు, ఎంతకాలమయ్యా ఈ విరిగిపోయిన జీవితమో, ఎంతకాలమయ్యా నలిగిపోయిన జీవితమో, తరతరాలుగా శాపాన్ని అనుభవిస్తున్నామయ్యా. తరతరాల నుండి భయంకరమైన వ్యాధులు, భయంకరమైన ఆర్థిక బంధకాలు, భయంకరమైన వ్యసనాలతో నలిగిపోతున్నామయ్యా. ఇక ఎప్పుడు విడుదల మా జీవితాలు కానీ ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారేమో ఈరోజు. అయితే ఈరోజు ప్రభు తెలియజేస్తున్న మాట, నాలో ఉండండి, నేను మిమ్మల్ని ఫలభరితంగా చేస్తాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, మీరు అనేక మందికి ఆశీర్వాదంగా మారిపోతారు. కాబట్టి నాతో ఉండండి, నా మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ నా నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అందువల్ల నా మాటలు మీ హృదయంలో ఉంచుకోండి, మీరు బ్రతుకుతారు. ఇంతవరకు నిర్జీవంగా బ్రతుకుతున్నారేమో, నిస్సత్తువతో బ్రతుకుతున్నారేమో, ఎండిపోయి బ్రతుకుతూ ఉన్నారేమో, ఏ ఫలము లేకుండా నిర్జీవంగా బ్రతుకుతున్నారేమో, నిరాశతో బ్రతుకుతూ ఉన్నారేమో, విరిగిపోయిన పరిస్థితులను బ్రతుకుతున్నారేమో, మీ ఆరోగ్యం పాడైపోయిన స్థితిలో ఉందేమో, నీ బిడ్డలు పాడైన స్థితిలో ఉన్నారేమో, నీ ఆత్మీయ స్థితి పడిపోయిన స్థితిలో ఉందేమో, నీ వివాహ జీవితము విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉందేమో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీవు చేసే ప్రతి పనిలో కూడా ఏ ఆశీర్వాదం లేక, ఫలము లేకుండా నీ ఎండిపోయిన స్థితిలో నీవు అనేక సంవత్సరాలుగా బ్రతుకుతున్నావేమో. అయితే నా మాట నేను బ్రతికిస్తుంది, నా మాట మీ హృదయంలో ఉండనివ్వండి, నా మాటలో నిలిచి ఉండండి అని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయనలో నిలిచి ఉండండి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయనతో ఉంటే అనేక ఆశీర్వాదాలు, ఆయనతో ఉంటే ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ఆరోగ్యము, ఆయనలో ఉన్న బలము, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలోని కూడా ప్రవహిస్తుంది. ఆయన శక్తి మనలోనికి ప్రవహించడమే కాదు, మనలో నుండి మన కుటుంబంలోనికి కూడా ప్రవహిస్తుంది, మనలో నుండి మన ఉద్యోగంలోనికి ప్రవహిస్తుంది, మనలో నుండి మన వ్యాపారంలోనికి ప్రవహిస్తుంది, మనలో నుండి మన బిడ్డలోనికి ప్రవహిస్తుంది, మనలో నుండి మన పరిచర్లోనికి ప్రవహిస్తుంది. ఎక్కడ పడిన స్థితిలో ఉన్నారు, ఎక్కడ విరిగిన స్థితిలో ఉన్నారు, ఎక్కడ నిర్జీవమైన స్థితిలో ఉన్నారో ప్రతి దానిలోనికి కూడా దేవుని శక్తి మీలోండి ప్రవహిస్తుంది. కాబట్టి ఇక నిర్జీవమైన స్థితిలో మీరు ఉండరు, ఇక నిర్జీవమైన ఆలోచనలు మీకు రావు, నిర్జీవమైన పాపపు స్థితిలోనే మీరు నిలిచి ఉండరు, రోగంలోనే మీరు నిలిచి ఉండరు. అద్భుతకరమైన దేవుని శక్తి పొందుకుంటారు. దేవుని శక్తి వాటన్నిటిని దాటించి వేస్తుంది. అద్భుతకరమైన విడుదలను పొందుకుంటారు. కాబట్టి ఈరోజందరం కూడా, తండ్రి, ఇంతవరకు నీకు వేరుగా ఉండి ఎన్నో చేద్దాం అనుకుని ఫెయిల్ అయిపోయినయ్యా. అయ్యా, ఇది మొదలుకొని నీలో ఉంటానయ్యా, నీ మాటలో నిలబడతాను తండ్రి, నీ మాట ప్రకారంగా జీవిస్తాను తండ్రి, నీవేది చెప్తే అది చేస్తానయ్యా. నా ఇష్టం కాదు, నా ఉద్దేశం కాదు, నా ఆశలు కాదు, నా కోరికలు కాదు, నీ మాట ప్రకారంగా నేను అడుగుతాను, నీ చిత్త ప్రకారంగా నేను అడుగుతాను. మీ హృదయానుసారుడిగా ఉండి మీ హృదయానికి ఏది ఇష్టమో అది నేను అడుగుతానయ్యా అని మనందరం కూడా దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు సజీవులుగా ఉంచి మరల మిమ్మల్ని స్తుతించడానికి, మరల మిమ్మల్ని ఘనపరచడానికి, మరల మీ వాక్యం వినడానికి, ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారయ్యా. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో వారికి ఇష్టమైంది ఏది అడిగినా నేను జరిగిస్తానని. అవును తండ్రి, నీలో ఉన్నవారు నీ చిత్త ప్రకారంగా అడుగుతారయ్యా. ఆ విధంగా ఈరోజు ఎంతమంది నిర్ణయించుకుంటున్నారో, ఎంతమంది మోకరించి తండ్రి నీ చిత్త ప్రకారంగా అడుగుతాను, నీలో నిలిచి ఉంటాను, నీ మాట ప్రకారంగా జీవిస్తానని ఎంతమంది నిర్ణయించుకొని ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో ఏది అక్కరగా ఉందో, ఏది లోటు ఉందో, ఏది అవసరత ఉందో నీకు తెలుసయ్యా. మీరు అడుగకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు అని చెప్పావు తండ్రి. అవునయ్యా, నీలో నిలిచి ఉన్నవారు ప్రత్యేక నేను అడగక్కర్లేదయ్యా.
వారి పరిస్థితులన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి వారికి ఏది కావాలో మీరు అనుగ్రహించేస్తూనే ఉంటారు. ఇక ప్రత్యేకంగా తండ్రి ఇది కావాలి, తండ్రి అది కావాలి, అయ్యా ఇది నా జీవితంలో జరిగించండి, ఇది నాకు ఇవ్వండి అని నేను అడగక్కర్లేదయ్యా. తండ్రి వీటన్నిటికన్నా మీరే నాకు కావాలి అయ్యా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నీకు స్తోత్రమే అని తండ్రి మిమ్మల్ని కోరుకుంటారయ్యా. మీరు కావాలని అడుగుతారు తండ్రి. ఆ స్థితిలోనికి ఎవరైతే వస్తారో వారి జీవితంలోకి ఏది చూసుకోక్కర్లేదయ్యా. సృష్టికర్తమైన నీవే వారిని నడిపిస్తావు, సృష్టికర్తమైన నీవే వారి అవసరతలు తీరుస్తావు, సృష్టికర్తమైన నీవే వారికి తండ్రిగా ఉంటావు, తల్లిగా ఉంటావు. అందువల్ల ప్రతి ఒక్కరు నీలో నిలిచి ఉండడానికి, అద్భుతాలు చూడడానికి నీ శక్తిని దయచేయమని, మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది సమస్యలో శోధనలో ఉన్నారయ్యా. వారి సమస్యల్లో నీతో ఎలా మాట్లాడాలో, నీలో ఎలా నిలిచి ఉండాలో, నీ దగ్గర ఉండే ఏ విధంగా విడుదల పొందుకోవాలో, ఏ విధంగా నీ యొక్క జీవాన్ని పొందుకోవాలో, ఏ విధంగా నీ శక్తిని పొందుకోవాలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ జ్ఞానం దయచేయండి. నేను ప్రతి ఒక్కరి ఆత్మీయ నేతలు తెరవండి తండ్రి. కేవలం శరీరాన్ని గురించి మాత్రమే అడగకుండా తండ్రి, శరీర అవసరతలు ఉన్నాయి కానీ వీటన్నిటికన్నా మీ మాట నాకు ముఖ్యమయ్యా, వీటన్నిటికన్నా నీ చిత్తమే నాకు ముఖ్యమయ్యా, వీటన్నిటికన్నా నీవే నాకు కావాలయ్యా అని ఆ స్థితిలోనికి రావడానికి, ఆ విధంగా ప్రార్థించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎంతమంది కామెంట్స్ రూపంలో వారి అవసరతలు తెలియజేస్తున్నారు అవన్నీ యేసు నామములో తీర్చబడును గాక. వారందరి జీవితాలు అద్భుతములు చూచుదురుగాక. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా. అది ఆర్థికమైందేనా, మానసికమైందేనా, ఆరోగ్యపరమైందేనా, కుటుంబాన్ని గూర్చిందైనా, భర్తను గూర్చైనా, భార్యను గూర్చైనా, బిడ్డలను గూర్చైనా, అప్పులైనా, సమస్యలైనా, శోధనలైనా ఏదైనప్పటికీ కూడా అన్నిటిలో మీరు జయం దయచేస్తున్నారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ, గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను కొన్ని చేతులకు అప్పగించుకుంటూ 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారిని కొన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. అనేక సంవత్సరాలుగా ఓటమి చూస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయనలో నిలిచి ఉండండి. ఆయనలో నిలిచి ఉన్న మీ జీవితంలో ఇది మొదలుకొని అద్భుతాలే, ఆశ్చర్యకార్యాలే మీ జీవితం అద్భుతకరంగా మార్చివేయబోతున్నాడు దేవుడు. విశ్వసించండి. దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా ఆమెనని చెప్పండి హృదయపూర్వకంగా. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.